క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పాలడుగు విజయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీ బొచ్చ శ్రీనివాసరావు, శ్రీమతి బొచ్చ ఉమా దంపతుల 22వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బొచ్చ కరుణకుమార్, నిర్మలా కౌశిక్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈదర అనిల్ రెడ్డి గారి 40వ పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కీర్తిశేషులు బందెల పుష్పమ్మ 15వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమార్తె బందెల రోస్లీనా మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయన్పల్లి విచారణ, కీర్తిశేషులు సలిబిండ్ల జ్ఞానారెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలిబిండ్ల తెరీసా, ప్రేమ్, ఆనందమ్మ, మేరీ జైన్, ఉడుమల షౌరెడ్డి, మరియా థామస్, నవ్య, స్నేహ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయన్పల్లి విచారణ, కీర్తిశేషులు సలిబిండ్ల జ్ఞానారెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఉడుముల షౌరెడ్డి, మరియా థామస్, నవ్య, స్నేహ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. 10వ పుట్టినరోజు జరుపుకుంటున్న రియాన్ రాజ్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు రాజు పొట్నూరు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ప్రభు, నేను నీకు మొర్రపెట్టుకొనుచున్నాను, నా మొర ఆలకింపుము. మీ ఎదుట నుండి నన్ను గెంటి వేయకుము. నన్ను ఆదుకొను వాడవు నీవే. నా రక్షకుడవైన దేవా, నా చేయి విడువకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు పేరిట మీకు శుభములు. ఈనాటి ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి చెయ్యను ప్రభువా అని వేడుకుంటూ ఆయన యొక్క పాప మన్నింపును దయచేయమని, క్షమించమని వేడుకుందాము. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమ్మయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను యేసు రక్తములో కడిగి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మిమ్ము నమ్మిన వారికి రక్షణము మీరే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. మీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృపా సహాయముతో మేము మీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము వచనములు 1 మరియు 6 నుండి 14 వరకు. ప్రభు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యెను. అప్పుడు ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి. ఏలియా ఎలీషాతో, నీవిచ్చటాగుము, ప్రభు నన్ను యోర్దాను నదికి వెళ్ళమనెను అని చెప్పెను. కానీ ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను. వారిరువురు కలిసి యోర్దానుకు వెళ్ళిరి. ప్రవక్తల సమాజము నుండి 70 మంది ప్రవక్తలు కూడా వారి వెంట వెళ్ళి యోర్దానుకు కొంచెము దూరముగా నిలుచుండిరి. ఏలియా ఎలీషా యోర్దాను చెంత ఆగిరి. ఏలియా తన ఉత్తరీయమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్లు 2గా విడిపోయి దారి ఏర్పడెను. అతడు ఎలీషా పొడిదారిన నడిచిపోయి నది ఆవలి దరిని చేరిరి. అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభు నన్ను కొనిపోకముందే నేను నీకేమి ఉపకారం చేయవలెనో కోరుకొమ్ము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 రెట్లు దయచేయము అని అడిగెను. ఏలియా అతనితో, నీ కోర్కెను తీర్చుట కష్టము. ప్రభు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూతువేని నీ కోర్కె నెరవేరును, చూడజాలవేని నీ కోర్కె సిద్ధింపదనెను. వారింకను మాటలాడుకొనుచు ముందుకు సాగిపోవుచుండగా నిప్పు గుర్రములు
లాగు అగ్నిరథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గముకు కొనిపోయెను. ఆ దృశ్యమును చూచి ఎలీషా, ఓ నా తండ్రి, ఇజ్రాయేలుకు ప్రబల సంరక్షకుడవైన నీవు వెళ్ళిపోవచ్చున్నావా అని అరచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేశెను. అతడు ఏలియా వెళ్ళిపోవుచుండగా జారిపడిన గొంగళిని ఎత్తుకొని పోయి యోర్దాను నది ఒడ్డున నిలుచుండెను. ఎలీషా ఏలియా గొంగళితో నీటిని మోది, ఏలియా, దేవుడైన యావే ఎక్కడున్నాడు అని అతడు మరలా నీటిని మోదగా నీరు 2గా విడిపోయెను. అతడు నది ఆవలి ఒడ్డుకు నడిచిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని దయ తలుచుకొని నిబ్బరముగా నుండు. నెమ్మదిగా ఉండు. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. అందరూ ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ముట్టడింపబడిన పట్టణము వలె నేను బందీగా ఉన్నప్పుడు ప్రభు నా కొరకు అద్భుత కార్యములు చేసెను. అతనికి స్తుతి కలుగునుగాక. నేను భయము చెందితిని, నీ సన్నిధి నుండి నన్ను దూరముగా గెంటివేసితివని తలంచితిని. కానీ నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. అందరూ ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండును. ప్రభు భక్తులారా, మీరు ప్రభువును ప్రేమింపుడు. అతడు తన దాసులను కాపాడును, కానీ అతడు గర్వాత్మలను కఠినముగా దండించును. ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. అందరూ ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. హృదయాలు పులకించు దేవా, నవజీవమొలికింపరావా. సువిశేష జ్యోతివి నీవే, చైతన్య దీప్తివి నీవే. హృదయాలు పులకించు దేవా, నవజీవమొలికించరావా. దీనాది దీనుల కోసం, పరితాప హృదయాల కోసం, దీనాది దీనుల కోసం, పరితాప హృదయాల కోసం శుభవార్త ప్రకటించినావు, నవజ్యోతి వెలిగించినావు.
పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఇలా అంటున్నారు, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయునట్లు మీరు మీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలములను పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. మీరు దానము చేయునప్పుడు మీ కుడి చేయి చేయునది మీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించు మీ తండ్రి మీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న మీ తండ్రిని ప్రార్థింపుము. అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటబడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. ఇందువలన అదృశ్యుడైన మీ తండ్రియే కాని మరెవ్వరును మీరు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును బాహాటముగా వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి దేవా స్తోత్రం, యేసుదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈనాటి సువిశేషంలో దానం ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి, చేసేటప్పుడు తీసుకోవాల్సిన పాటించవలసిన పద్ధతులేంది, దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు ఎలాంటివి, ఆయన మనకివ్వబోయే బహుమతులు ఎలాంటివి క్రీస్తు ప్రభు క్లియర్ చేస్తున్నారు. ఆయన తేటతెల్లం చేస్తున్నారు. మనము దాన ధర్మాలు చేసేటప్పుడు తప్పకుండా ఇతరుల కంటబడేటట్టు చెయ్యకూడదు అని చెప్తున్నారు. ఇతరులు నన్ను చూడాలి, నేను దాన ధర్మాలు చేసేటప్పుడు 10 మంది చూడాలి, 10 మంది మెచ్చుకోవాలి, శభాషనాలి, అబ్బా ఎంత ధర్మాత్ముడు, ఎంత దానకర్ణుడు అని చెప్పుకోవాలని ఉద్దేశంతో కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి ఉద్దేశం పెట్టుకొని మనం ఎప్పటికీ అలా దాన ధర్మాలు చేయకూడదు. చూడాలి, చూస్తేనే చేస్తా, చూస్తేనే ఇస్తా. ఇంకొంతమంది అయితే ఇవాళ రేపు ఈ ప్రస్తుత కాలంలో, ఈ ఆధునిక ప్రపంచంలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ట్విట్టర్లో వాళ్ళు చేసిన దాన ధర్మాలు మొత్తము ఫోటోలు కొట్టేసి 10 మంది చూడాలని వాళ్ళు పెట్టేస్తున్నారు. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇతరులకి తెలుసుకోవాలని. ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి. మనం 10 మంది చూసేటట్లు చేయొద్దు, 10 మంది మెచ్చుకోవాలని చేయొద్దు. దేవుని దృష్టిలో ఇది ఇష్టమైందా, దేవుడు మెచ్చుకోవాలి. ఇతరులకి, అవసరంలో ఉన్న వారికి మనము అక్కర్లు ఎరిగి
ఈ యొక్క దాన ధర్మాలు చేయాలని ప్రభు చెప్తున్నారు. కొంతమంది అయితే గుళ్ళకి, దేవాలయాలకి, మందిరాలకి వాళ్ళు ఇస్తూ ఉంటారు డొనేషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు 10 మందికి తెలవాలి నేను ఇచ్చిన డొనేషన్ అన్నట్టుగా వాళ్ళ పేర్లు రాయించుకొని అనౌన్స్మెంట్ చేయమంటారు. ఒకవేళ పొరపాటున వాళ్ళ పేర్లు చదవకపోతే నా పేరు ఎందుకు చదవలేదని రాచి రంపాన పెట్టేవాళ్ళు లేకపోలేదు. కాబట్టి దేవునికి ఇది ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరు మెచ్చుకోకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా మనం దానధర్మాలు చేస్తే దేవుడు చూస్తున్నాడు. రహస్య కార్యములు ఆయన తప్పకుండా గుర్తిస్తాడు, అక్నాలెడ్జ్ చేస్తాడు, దానికి తగిన బహుమతి కూడా ఇస్తాడు. ఒకటి దేవుడు చూస్తాడు, దాన్ని గుర్తిస్తాడు, మూడవది బహుమతులు దయచేస్తాడు. ఇక ప్రార్థనా విధానానికి వస్తే 10 మంది చూడాలని, వెనకట చాలామంది 10 మంది చూడాలని, ఇంకా ముఖ్యంగా పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రార్థన చేసేటప్పుడు 10 మంది చూడాలని వాళ్ళు అంగడి వీధులలోకి వచ్చి చేతులు పైకెత్తి ఓ దేవా అని పెద్దగా అరుస్తూ వాళ్ళు 10 మంది చూడాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి నేను చేసేది ప్రార్థన బాగుండాలి. మళ్ళీ కొంతమంది అయితే మంచిగా మేకప్లు వేసుకొని వచ్చి మొదటి పట్టణం, రెండో పట్టణం ఇవన్నీ చదువుతూ ఉంటారు. మళ్ళీ 10 మంది నేను చేసే ప్రార్థన చూడాలి, నేను చేసే ప్రార్థన మెచ్చుకోవాలి, అరే బాగా చేసావు ప్రార్థన అని మెచ్చుకోవాలి. ఇలాంటి ఉద్దేశాలతో చేయవద్దు. ప్రార్థన చేసేటప్పుడు నిజంగా ఆ అవసరత ఏంది, ఏకాంత ప్రార్థనలు, మళ్ళీ రహస్య గది ప్రార్థనలు ఇలాంటివి చేయాలి. యేసుక్రీస్తుని చూసి నేర్చుకుందాం. యేసుక్రీస్తు చూడండి, అందరు నిద్రపోతుండగా ప్రాతకాలముననే ఆయన లేచి పర్వత ప్రాంతానికి ఏకాంతంగా, అంటే నిర్జన ప్రదేశము, ఏకాంత ప్రదేశము, పర్వత ప్రాంతము, అది కూడా ఉదయము, ఎవరు లేవకముందే అప్పుడు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్న ఆ యేసుక్రీస్తు మనందరికీ మాదిరి, మనకందరికీ ఆదర్శం చూపెట్టాడు. ఒలీవల తోటలో కూడా శిష్యులు నిద్రపోతున్నా కానీ 10 మంది చూడాలని ఆయన ప్రార్థన చేయలేదు. దేవునితోని ఆయనకి ఆ సహవాసము, ఆ కాంటాక్టు ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు. ముఖ్యంగా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతాడు యేసుక్రీస్తు. నిర్జన ప్రదేశంలో ఉదయకాలముననే, ప్రాతకాలంనే ఆయన ప్రార్థన చేస్తాడు, లేదా రాత్రికాల ప్రార్థనలు చేస్తూ ఉంటాడు యేసుక్రీస్తు. కాబట్టి 10 మంది చూడాలని యేసుక్రీస్తు చేయడు. మనకి ఆయన మాదిరి, ఆదర్శంగా ఉన్నాడు. ఏకాంత ప్రార్థన, రహస్య గది ప్రార్థనలు దేవుడు తప్పకుండా చూస్తాడు. ఇక మూడవది ఏంటంటే ఉపవాసం చేసుకునేటప్పుడు చింపిరి జుట్టుతోని మళ్ళీ 10 మంది చూడాలా, నీకు ఒకటి తెలుసా, నేను ఈ 10 రోజుల నుంచి ఉపవాసం చేస్తున్నా, నా కోసం నువ్వు ప్రార్థించు, నేను ఉపవాసం చేస్తున్నా, ఉపవాసం ప్రార్థన సక్సెస్ కావాలని ప్రార్థించు, ఇలాంటి కొన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఉపవాస ప్రార్థనలని టైటిల్ పెడతారు కానీ ఉపవాసమే ఉండదు, అక్కడ ఉపవాసమే ఉండదు. కొంతమంది మేము చాలా రోజులు ఉపవాసం చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ఉపవాసము పూర్వ నిబంధనలో మోషే ఉపవాసం చేశాడు 40 రోజులు. అదొక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం చేశాడు. యేసుక్రీస్తు 40 రోజులు చేశాడు, ప్రత్యేకమైన ఉద్దేశం కోసం, రక్షణ ప్రణాళికలు ఆయన చేశాడు. మనల్ని 40 రోజులు చేయమని ఎప్పుడు అడగలేదు. మళ్ళీ కొంతమంది ఉపవాసం చేస్తున్నానని నెపంతో ఉపవాసం అంటారు కానీ ఏదో జ్యూసులు తీసుకుంటూ ఉంటారు, అది ఎనర్జీ వచ్చేస్తుంది భోజనం తినడంత మాత్రాన. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఉపవాసం చేసి నువ్వు దానితో ఏం చేస్తున్నావు, ఇతరులకు ఏమైనా పంచి పెడుతున్నావా? మళ్ళీ ఉపవాసం ద్వారా ఆరోగ్యం చక్కబడుతుంది అప్పుడప్పుడు చేస్తే. మళ్ళీ టూ మచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. టూ మచ్గా ఉపవాసం చేయనక్కర్లేదు, వారానికి ఒకసారి చేస్తే, శుక్రవారం చేస్తే చాలు, రోజు చేయనక్కర్లేదు, ఇన్ని రోజులు చేయనక్కర్లేదు. కాకపోతే చేసే ఉపవాసము మనం పక్కకు పెట్టి ఇతరులకి దాన ధర్మాలు చేసేటట్టు ఉండాలి, 10 మందికి తెలవకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 3 విషయాలలో యేసుక్రీస్తు పరలోక తండ్రిని గురించి ఒక సత్యాన్ని తెలియబరుస్తున్నాడు. ఆ సత్యం ఏంటంటే అదృశ్యుడయ్యున్న నీ తండ్రి అంటున్నాడు. అవును, దేవుడు ఇన్విజిబుల్, దృశ్యమైన వాడు కాదు. ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు, ఆయన అనంతుడై ఉన్నాడు, అదృశ్యుడై ఉన్నాడు, ఆయన అన్లిమిటెడ్గా ఉన్నాడు. కాబట్టి ఆయన కనపడడు, కాబట్టి ఆయన అదృశ్యుడే. అదృశ్యుడు, అనంతుడు. అదృశ్యుడు, అనంతుడు,
అద్వితీయ దేవుడు, ప్రభావ మహిమ ఘనతనంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధనా ఆరాధనా, ఆత్మీయమైన ఆరాధన. అదృశ్యుడు అనంతుడైన తండ్రి, మనం అదృశ్యంగా చేసే ప్రార్థనలు, రహస్యంగా చేసే ప్రార్థనలు, ప్రార్థనా గది అనుభవాలు, రహస్య ప్రార్థనా గది అనుభవాలను బట్టి ఆయన తప్పకుండా మన ప్రార్థన చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చూసేవాడు, అదృశ్యుడు అనంతుడు అయినా కానీ మన ప్రార్థనలు ఆయన చూస్తాడు, రహస్యంగా చేసే ప్రార్థనలు. అందుకే ఆయనకి ఎల్రోయి అనే పేరుంది. ఎల్రోయి అంటే నన్ను చూచి దేవుడు, గాడ్ సీస్ యు, దేవుడు చూస్తున్నాడు. చూచేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. ఎల్రోయి మనల్ని చూసే దేవుడు. మనం రహస్యంగా ప్రార్థనలు చేసినా, ఉపవాసం చేసినా, దాన ధర్మాలు చేసినా, అది మంచి చేసినా చెడు చేసినా మొత్తం చూస్తాడు. మొత్తం ఆయనకి కంటికి దృశ్యంగా కనపడుతుంది. అదృశ్యుడైనా కానీ కంటికి తేటతెల్లంగా ఆయన కనపడుతుంది. దాన్ని బట్టి ఆయన మనకు బహుమతి ఇస్తాడు. మనం దాన ధర్మాలు కానీ, ఉపవాసం కానీ, మరి ప్రార్థనలు కానీ రహస్యంగా చేసినా కానీ దేవుడు చూస్తాడు, గుర్తిస్తాడు, బహుమతి తప్పకుండా ఇస్తాడు. మనుషులు ఇచ్చే బహుమతి ఎంతకాలం ఉంటుంది? కొంతమంది మన ముఖస్థుతి చేసి ఎదుట ఓ గొప్పవాడివి అది ఇదని వాళ్ళు పొగిడినా కానీ వెనకకి వెళ్ళి వాళ్ళు ఓ పెద్ద చేశాడులే, అందరు చూసేటట్టు చేస్తున్నాడు, ఈయనగాక ఈవిడ కాకుండా చేసింది పెద్ద వీళ్ళదే గొప్ప అని వాళ్ళు ఆడిపోసుకుంటారు కూడా. కాబట్టి ఇదంతా అవసరం లేదు, డాంబిక అవసరం లేదు, డాంబికంగా ఇవన్నీ చేయనక్కర్లేదు. జీవడంబము, శరీరాశ, నేత్రాశ చాలా డేంజర్ మనకి క్రైస్తవ్యానికి. కాబట్టి సాతాను నుంచి వచ్చి ఈ ఆలోచనలు పక్కకు పెట్టేసి యేసుక్రీస్తు యొక్క ఆలోచనలు మనలో నింపుకొని, చూస్తున్న దేవుడు, గుర్తించే దేవుడు, బహుమతి ఇచ్చే దేవుడు, అదృశ్యుడు అనంతుడైన ఆ దేవుడు గొప్పగా మనకు బహుమతి ఇస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు బండ మీద నా పేరుండాలా, నా పేరు చదవాలా, 10 మంది చూడాలి, ఇలాంటివన్నీ పక్కకు పెట్టేసి మనము యథార్థంగా ఇవన్నీ చేయడానికి ఇష్టపడదాం. హృది మీరిన పరమ గీతం, ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం, స్తుతి గీతం మహిమ గీతం, హృది మీరిన పరమ గీతం. అర్పణలో
సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్టు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అప్పద్రాక్ష రసముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నారు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నారు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండును మీ గాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. మహా ఉన్నత స్థలములలో ప్రభువా మీకు హోసాన్న జయగీతాలు పాడుతాము. ఎందుకంటే మీరు నిజంగానే పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎందుకంటే ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయటానికి మాకు అర్హతనిచ్చినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమవుతామని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వాడిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనము. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతలేగ మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వాళ్లతో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము సాతాను శోధనలో పడనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుగుచున్నాను మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. प्रभु यीशु देवा
పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. నేను ప్రభువును ఒక్క వరమును కోరుకొంటిని, నా జీవిత కాలమంతయు ప్రభువు మందిరమున నేను వసింపవలయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగా. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపతో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. యేసుని వెలుగులో నడచెదను, రాత్రింబవలయనతో నడచెదను, వెళ్ళు నడచెదను, వెంబడించెదను, యేసువే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయ కాంతులు యేసువే వెంబడింతును. యేసుని వెలుగులో నడచెదను, గాఢంబగు చీకటిలో భయపడను, స్వరమించెదను చింత